ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఎపెక్స్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చిండు. అక్కడ ఇక చూడు, చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు. బీజేపీ మేనిఫెస్టో చూపించిండు, కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిండు. ప్రధానమంత్రి మహబూబ్ నగర్ కి వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తా అని ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో చూపించి బీజేపీ ఒప్పుకున్నది, కాంగ్రెస్ ఒప్పుకున్నది, తెలుగుదేశం ఒప్పుకున్నది, ఎట్లాప్తారు పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్ల గుద్ది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడి, సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బిడ్డను పోతిరెడ్డిపాడు ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతాని మీటింగ్ లో చెప్పడమే కాదు, కేసీఆర్ గారు కేబినెట్ లో పెట్టిండు, ఆమోదించిండు, జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. చూడండి, మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేస్తే నమ్ముతాడే? కేసీఆర్ ప్రాణమే ఇచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేస్తాడా? మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటనా? నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చీమునెత్తురున్నోడైతే, మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలను మాట్లాడారని చెప్పేసి ఈ రోజు పీపీటీలో హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఆయన చేతుల్లో ఉన్న పేపర్లను ఒక పేరాకు సంబంధం లేకుండా ఫస్ట్ పేరాలోని 4 లైన్లు, సెకండ్ పేరాలోని 2 లైన్లను రెండింటిని కలిపి ఆయన ఒక పేరాగ్రాఫ్ గా చెప్పి ఆయన కేవలం కేసీఆర్ గారి మీద ప్రాపగండ చేయడానికి మాత్రమే ఆ యొక్క అసెంబ్లీలో మాట్లాడిన తీరు. ఏది ఏమైనా తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చెయ్యబోడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు సమాధానం చెప్పడం రాకపోతే ఊరుకోండి సార్, కానీ నిండు అసెంబ్లీలో నాలుకలు కోస్తా, ఉరి తీస్తా, మీ నోటికొచ్చిన మాటలు మాట్లాడకండి. మీరు చంద్రబాబు గారిని ఒప్పించి రాయలసీమ ప్రాజెక్ట్ ను ఆపించామని చెప్పారు. అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రోజు అది జగన్ గారి హయాంలోనే బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ఎన్జీటీ స్టే ఇచ్చిందని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అనేది కొండ బద్దలు కొట్టి చెప్పడం జరిగింది. నేను అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణాలైనా అర్పిస్తామన్నారు. సార్, మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? రైఫిల్ పట్టుకొని జనాల మీదకి, ఉద్యమకారుల మీదకి వెళ్లిన చరిత్ర మీది. వాళ్ళు సావుదాకెళ్లి తెలంగాణ సాధించిన చరిత్ర వాళ్ళది. మీ హయాంలోనే టీఎంసీలు తరలిపోతున్నాయి తెలంగాణ నుంచి. అది కాపాడని ముందు ముఖ్యంగా